భరద్వాజ గారు, ముఖ్యంగా యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును పూర్తిగా రద్దు చేసిన టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డుని పూర్తిగా రద్దు చేశారు. మొన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానికి వాళ్ళు కూడా ఆ ఇన్సిడెంట్ మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా వార్తలు వచ్చినాయి. ఇందాక కూడా పూర్తి స్థాయిలో చెప్పారు. కాబట్టి ఏం సార్ అసలు ఏం జరిగిందంటారు? ఏంది పరిస్థితి? అంటే ఆవిడ ఓపెన్గా అందరూ చూశారు ఆ వీడియో వైరల్ అయింది. దాని మీద తీవ్రమైన క్రిటిసిజం నడిచింది. తర్వాత ఆవిడ చేతులు జోడించి క్షమాపణలు వేడుకుంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. కానీ ఆ వీడియో చేయటంలో కూడా ఆవిడ కొంచెం హై హ్యాండెడ్గా వ్యవహరించారు అనేటువంటి అభిప్రాయం చాలామంది వ్యక్తం చేశారు, ఈ భక్త మండలి మొత్తం కూడా. ఓకే, అంటే ఆవిడ ఉండాల్సినంత సబ్మిసివ్గా లేదు ఆ వీడియోలో కూడా. ఏదో మీరు బాధపడుతున్నారు కాబట్టి నేను సంజాయిషి ఇస్తున్నాను కానీ అన్నట్టుగా ఉంది తప్ప తను కూడా ఫీల్ అయినట్టుగా ఎక్కడా కనిపించటం లేదు. పైగా ఆవిడ చాలా అగ్రెసివ్గా నేను ఎంత డివోటీనో మీకు తెలుసా అని ఆవిడ తన జీవితంలో నుంచి కొన్ని ఉదాహరణలు చెప్పింది. ఆవిడ ఎక్కడా కూడా ఆ అగ్రెసివ్ టోన్ వింటే వీళ్ళు అంగీకరించరు. అది కొంత నడిచిన మాట వాస్తవం. అందుకని వీళ్ళు గాయపడ్డారు, మనోభావాలు గాయపడ్డాయి. ఇమీడియట్గా అటాక్ చేశారు. ఈ అటాకింగ్ ప్రోగ్రామ్ అనే దానిలో భాగంగా, అంటే మనోభావాలు గాయపడి వీళ్ళు ఎలాగైతే రియాక్ట్ అవుతున్నారో ఇందులో భాగంగానే అక్కడ కూడా వాళ్ళు మేల్కొన్నారు. హిందూ ధార్మికత, హిందూ మత పరిరక్షణ ఇవన్నీ వాళ్ళ బాధ్యతలు కూడా వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి టీటీడీకి బాధ్యత తీసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి భక్తుల్ని కొంత వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా శిక్షిస్తే బాగుంటుంది. ఇలాంటి నిర్ణయాలు పాలక మండలి తీసుకుని ఉండొచ్చు. కానీ అక్కడ దాకా తీసుకొని అక్కర్లేదు. ఆవిడ ఆధార్ కార్డుని పక్కన పెట్టండి, దాన్ని స్కాన్ చేసి పెట్టండి, ఈ ఆధార్ కార్డుతో ఎవరైనా వస్తే అలో చేయకండి, ఇలాంటి నిర్ణయాలు ఏవో తీసుకుని ఆదేశాలు జారీ చేశారు అనేది మనకి ఇప్పుడున్న వార్త. ఇది ఇబ్బందికరం కూడా. అంటే ట్రోలర్స్ ఏదైనా మాట్లాడచ్చు, కానీ అదొక అధికారిక సంస్థ, దానికి ఒక ఇది ఉంది, దాని మీద ఒక ప్రపంచానికి ఒక గురి నమ్మకము ఉన్నాయి, ఓ శాంటిటీ ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ అది. అటువంటి ఆర్గనైజేషన్ నుంచి ఇలాంటి ప్రకటనలు రావటం కొంత ఇబ్బందికరమే. అంత శిక్ష అక్కర్లేదు, మీరు పిలిచి మాట్లాడవచ్చు. అంటే ఏ మతంలోనైనా పూర్తిగా అదే ట్యూన్లో అదే సెన్సిబిలిటీస్తో ప్రతి సందర్భంలోనూ వ్యవహరించడం కుదరకపోవచ్చు, జరగకపోవచ్చు కూడా. ఏదైనా పొరపాట్లు జరిగితే పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ తప్పులు సరిదిద్ది ముందుకు నడిపించడానికి ఏం చేయాలో అది ఆలోచించేదే మతం తాలూకా పెద్దల బాధ్యత. అలా కాకుండా అటాక్ చేయటం అనేది ఇబ్బందికరం. ఈ అటాక్ చేసి రిజిడ్గా మార్చడం వలన ఇబ్బందులు తలెత్తుతాయి. ఆ ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితిని తీసుకొచ్చేశారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా. కాబట్టి టీటీడీ కొంచెం సంయమనంతో వ్యవహరించి ఇలా ఆవిడని 2 ఏళ్ళో 3 ఏళ్ళలో దైవ దర్శనానికి మేము అలౌ చేయము అనేలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బందికరం. పాపులని కాపాడటానికే కదా భగవంతుడు ఉంది. తప్పులు చేసిన వారిని సరిదిద్ది సవ్య మార్గంలో నడిపించుటకు భగవంతుడు ఉన్నాడు అని కదా చెప్తున్నారు. దారి తప్పినటువంటి వాళ్ళందరినీ హక్కును చేర్చుకుని వాళ్ళని ఒక దైవ మార్గంలోకి నడిపించడానికి వాళ్ళతో రెగ్యులర్గా డైలాగులో ఉండి మీకు అంతులేని క్షమా దయ ఉండాలి ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న వాళ్ళకి. అలా కాకుండా మీరు మామూలుగా సినిమాల్లో హీరో విలన్ల మధ్య ఉండేటువంటి రైవలరీ ఉంటే ఎలాగ? మీకు అవతల వాడిని శత్రువుగా చూస్తే ఎలాగా? అవతల మాట్లాడిన వాళ్ళని శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు శివజ్యోతిని శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయిని కొంచెం దారి తప్పినటువంటి వ్యక్తిగా మాత్రమే, ఒక భక్తురాలిగానే చూసి పిలిచి మాట్లాడి మీ టోన్లో ఇప్పటికీ అది ఉంది, అది మార్చుకుంటే మంచిది అని చెప్తే సవరించుకుంటారు. ఎవరితో చెప్పి మాట్లాడించాలి అనేది ఒక పద్ధతి అనుకుని ఆ పద్ధతి ప్రకారం చేస్తే వాళ్ళు అంగీకరిస్తారు. అలా కాకుండా మీరు అటాకింగ్గా వెడితే ఇబ్బంది. ఇదేమిటి అదొక మత సంస్థ.
టీటీడీ అనేది ఒక ఆలయానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేటువంటి ఒక సంస్థ. ఆ సంస్థ ఎంత ఎక్కువ మంది అక్కడికి రావాలని కోరుకోవాలో తప్ప వచ్చిన వాళ్ళని కేటగారికల్గా పీక్కుంటూ వెళ్ళిపోతే ఇబ్బంది. అది భక్తుల పట్ల వివక్షగా మారుతుంది. కాబట్టి అలాంటి నిర్ణయాలు ఇబ్బంది. రెండవది, ఆవిడ కేవలం శివజ్యోతిగా మాత్రమే ఉండదు. ఆవిడ ప్రతి మనిషి భారతదేశంలో పుట్టడమే ఏదో కులంలో పుడతాడు, ఏదో ఒక మతంలో పుడతాడు. వాళ్ళ పూర్వీకులు ఎవరు, వాళ్ళ గొడవ ఏమిటి, ఈవిడ క్యాస్ట్ ఏమిటి, ఇవన్నీ కూడా కన్సిడరేషన్లోకి వస్తాయి. అప్పుడు ఇంకా రచ్చ జరుగుతుంది. అందుకని ఇది ఇబ్బందికరం. ఖచ్చితంగా దీన్ని అడ్డుకొని టీటీడీ మీద ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. ఇలా కాదు, మీరు పిలిచి మాట్లాడి ఆవిడ దగ్గర నుంచి ఒక సంజాయిషీ తీసుకుని ఆ సంజాయిషీలో ఏదైనా తప్పు జరిగితే దాని మీద చర్యలు తీసుకోండి తప్ప ఇలా వేగ్గా గుడికి రావద్దు అంటే అది ఇబ్బందికరమైన పరిస్థితి. ఆవిడ దేవుణ్ణి నేరుగా దూషించలేదు, భక్తుల్ని దూషించి ఉండొచ్చు. కొంతవరకు భక్తుల మనోభావాలు దెబ్బతింటే తిని ఉండొచ్చు. కానీ ఆ మనోభావాల హర్ట్ అవటము, ఆ గొడవంతా కొంచెం కాలం గడిచింది కాబట్టి జనాల మనసుల్లో మాను పట్టింది. కానీ దాన్ని పచ్చిగా రాజేయటం కోసం మళ్ళీ ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఈ గొడవ ఆవిడ వీడియో రిలీజ్ చేసిన రోజుకే డైల్యూట్ అయింది విషయం. ఇంకా దాన్ని ఫ్లేరప్ చేయడం కోసం ఇప్పుడు కొత్త వివాదాన్ని రేపారు. అందుకని ఆవిడ కూడా ఒకసారి వెళ్ళి నేరుగా టీటీడీ బోర్డు మెంబర్స్ని కలిసి అయ్యా తప్పు జరిగింది మన్నించండి అని ప్రత్యక్షంగా వేడుకుంటే ఏదైనా ప్రయత్నం చేయగలిగితే ఫలితం ఉండొచ్చు. ఫలితం ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు అనవసరంగా వాళ్ళని రెచ్చగొట్టడం వలన ప్రయోజనం కంటే కూడా నష్టం ఎక్కువ ఉంటుంది. అందుకని నష్ట నివారణ చర్యల్లో భాగంగా వెళ్ళి ఒకసారి సబ్మిసివ్గా వాళ్ళతో మాట్లాడటం మంచిది. ఎటువంటి ఇవి పెట్టుకోకుండా, అనుమానాలు లేకపోతే మరొకటో పెట్టుకోకుండా, మీరు ఎలాగో దేవుణ్ణి నమ్ముతున్నారు, మీరు వెంకటేశ్వర స్వామికి డివోటీని చెప్పుకుంటున్నారు, వెళ్ళి టీటీడీ ముందు సాష్టాంగపడి క్షమాపణ వేడుకుని వచ్చేయండి, అయిపోతుంది. వీడియోలు చేస్తే సార్ట్ అవుట్ కావు. మీ వెన్నుపూసలో వంగే లక్షణం ఉందా లేదా అనే విషయం వాళ్ళకి అర్థం కావాలి. అర్థమైతే ఎక్స్క్యూజ్ చేస్తారు, లేకపోతే ఇలాగే గొడవలు జరుగుతూ ఉంటాయి.